3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రయాణిస్తున్న కారు, ఆ కారు కింద పడి ఒక దళితుడు చనిపోతే జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శ పక్కన పెట్టి పడినప్పుడు ఆ మనిషి హాస్పిటల్కి పంపించే ప్రయత్నం చేయలేదు. తర్వాత మరణించిన తర్వాత ఆ కుటుంబాన్ని పలకరించే ప్రయత్నం చేయలేదు. చనిపోయిన తర్వాత ఓదార్పు లేదు. గుద్దించి మెడ మీద కారు ఎక్కించి పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కారు కింద పడి చనిపోయింది కూడా దళితుడే. మద్యం సేవించి 400 కిలోమీటర్లు ప్రయాణించి యాక్సిడెంట్ చేసుకుంటా వెళ్ళి చనిపోయింది కూడా దళితుడే. ఆ దళితుడిని అర్థం పెట్టుకుని చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఈ సింగయ్య కూడా దళితుడే కదా, ఇప్పుడు ఒక్కడు కూడా ఎందుకు నోరెత్తట్లేదు? హర్షకుమార్ ఏమైపోయాడు? ఆడెవడు జాన్ బెన్నీ లింగం ఆడేమైపోయాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా నాయకులంతా ఏమైపోయారు? రాష్ట్రంలో ఉన్న ఆ రోజు మాట్లాడిన చాలామంది ఏమైపోయారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంపాడు కాబట్టి అతను దళితుడని గుర్తు రావట్లేదా? ఆ వివక్ష ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా చంపొచ్చా? ఎవరిని చంపినా వాడికి మతాలు కులాలు అంటపడవా?